బజార్ నేను మీ యాంకర్ హాసిని టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం తాజా సినిమా వార్తలు గాసిప్స్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాజమౌళి అంతిమ లక్ష్యం అదేనట. ప్రముఖ సినీ రచయిత రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇండియా రీచ్ ఎలా అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఎంతో విశేషమైంది. భారతదేశం కథల విషయంలో అమూల్యమైన సంపద కలిగి ఉందని చెప్పారు. మహాభారతం, రామాయణం వంటి పురాణ కథలు మనకున్న గొప్ప ఆస్తులని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కథలు కనిపించవని, అన్ని సృష్టించగలిగే విజ్ఞానం అపారమని అన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో తాను ఇటీవల కలిశానని చెప్పారు. బజరంగ్ భాయిజాన్కి సీక్వెల్ చేయాలని ఓ కథా పాయింట్ సల్మాన్కు వినిపించాలని తెలిపారు. ఆ కథ సల్మాన్కు బాగా నచ్చిందని, మిగతా విషయం వేచి చూడాల్సిందేనని చెప్పారు. ఈ కామెంట్లు బజరంగి ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇకపోతే ఆమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం కోసం తాను విజేంద్ర ప్రసాద్ను కలిసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఆ ప్రాజెక్టు తర్వాత ఎటుపోయిందో తనకు తెలియదని తెలిపారు. విజేంద్ర ప్రసాద్ తన కుమారుడు రాజమౌళి గురించి కూడా ఆసక్తికరంగా చెప్పాడు. రాజమౌళి జీవితంలోని గమ్యం మహాభారత్ చిత్రం తీయడమేనని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఎప్పుడూ కలలు కన్నుడానని తెలిపారు. రాజమౌళి కళ, కష్టపడే తత్వం, కథల పట్ల ఉన్న కమిట్మెంట్ వల్ల మహాభారతం లాంటి గ్రాండ్ ప్రాజెక్టుకు ఆయన సరైన డైరెక్ట్ అవుతారని చెప్పారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు సినీ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.